నేషనల్ గ్రీన్ కార్ప్స్ చైతన్యంతో బోధన్ ఇందూర్ హై స్కూల్లో పర్యావరణ విద్యా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఈకో క్లబ్ను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణ పట్ల తమ నిబద్ధతను చాటారు. ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విద్యార్థుల ర్యాలీగా ఆచన్పల్లి ప్రదేశానికి వెళ్లి నినాదాలతో చైతన్యం కల్పించారు. వారు ఇంటింటికి, వ్యాపార సముదాయాలకు వెళ్లి పునర్వినియోగ యోగ్యమైన కాటన్ బ్యాగులు పంపిణీ చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోడాలి కిషోర్ పర్యావరణ పరిరక్షణ మన సమిష్టి బాధ్యత అన్నారు. ఈకో క్లబ్ కన్వీనర్ స్వాతి పచ్చ జెండా ఊపి చేత ర్యాలీకి ప్రారంభ సంఘటనగా నిలిచారు. ప్రధాన ఉపాధ్యాయులు రామారావు, ఉపాధ్యాయ బృందం సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఇది విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. Plastic please, bucket please. Plastic. Aku buat ప్రాణాలు తీయ. Plastic వద్దురా. Plastic వద్దురా. ప్రాణాలు వద్దురా. Plastic వద్దురా. ప్రాణాలు వద్దురా. వద్దురా 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 ప్లాస్టిక్ వద్దురా 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 ప్లాస్టిక్ వద్దురా వద్దురా ప్లాస్టిక్ వద్దురా ప్లాస్టిక్ వాడకు ప్రాణాలు తీయకు ప్లాస్టిక్ వాడకు ముఖ్యంగా మనం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ కార్ప్స్ కింద ఎన్జిఎస్ నేషనల్ గ్రీన్ కార్ప్స్ కింద చేయడం జరిగింది. ఇది నిజామాబాద్లో 3 స్కూల్ని తీసుకుంటే అందులో మా ఇండియన్ స్కూల్ కూడా తీసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే పర్యావరణాన్ని ద్వారా మనం ఎంత నష్టపోతున్నామో దాని ద్వారా విద్యార్థులకు దీన్ని కల్పించి ప్రకారమైన నష్టం వచ్చే సంవత్సరాల్లో ఏం జరుగుతుందో దాని మీద విద్యార్థులు చేయాలని దాని మీద ఒక 6 విధానాల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇది తీసుకొచ్చింది. ముఖ్యంగా దీన్ని తీసుకొచ్చింది ప్లాస్టిక్ని నివారించాలి, సేవ్ ఎనర్జీ, వాటర్ సేవ్, చెట్లు నాటాలి, ఏదైతే నార్కోటిక్స్ డ్రగ్స్ ద్వారా విద్యార్థులు చనిపోతారో అన్నింటినీ కూడా నిర్మూలించాలని దాని మీద కేంద్ర ప్రభుత్వం మొత్తం భారతదేశం అంతా కూడా చేసి ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ చేయాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ ని అత్యంత ప్రాధాన్యత చేస్తా ఉంది. దీని ద్వారా మనం మొదటి విధానం ద్వారా పేరు మార్కేస్తారు. ఒక చెట్టుని అమ్మ ద్వారా ఒక స్కూల్ నుంచి మినిమం 60 చెట్లు నాటాలని చెప్తే మనము ఆ చెత్తనానికి కూడా నాటం జరిగింది. అట్లానే ప్రహరీ క్లబ్స్ అని ప్రాసెస్ అని అంటే ఎవరైతే డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎట్లాంటి సాయం కావాలి వారి మీద ఎన్విరాన్మెంట్ మీద ఎన్నిక చేయడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణం ద్వారా చేస్తా ఉన్నాం. మనమే చూస్తాం మన జిల్లాలో క్లౌడ్ బరస్ట్ అయిపోయి
మొత్తం ఆ గ్రామాల్లో 60 సెంటీమీటర్ 70 సెంటీమీటర్ల వర్షం పడి ఆ గ్రామాలు ఆ విలేజ్లు వాగుల ద్వారా ప్రాంతాలు పొలాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఎందుకు అవుతున్నాయి అంటే పర్యావరణం ద్వారా ఇది నష్టం జరుగుతూ ఉంది. దీన్ని నిర్మూలించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ప్లాస్టిక్ ని నిర్మూలించాలి. ప్లాస్టిక్ ఏ విధంగా నిర్మూలించాలంటే మనం ప్లాస్టిక్ బ్యాగులు కానీ ప్లాస్టిక్ వాటర్ కానీ నిర్మూలించాలని చెప్పి చెప్తా ఉన్నారు. అలానే సేవ్ ఎనర్జీ, కరెంటుని ఫ్యాన్ ని మనం ఎప్పుడు వాడాలి అప్పుడే వాడాలి. ఎలక్ట్రానిక్ గేట్స్ ఎప్పుడు వాడాలి అప్పుడే వాడితే కరెంటు సేవ్ అయితే మనకి పర్యావరణాన్ని కూడా రక్షించాలని అవుతాం. అట్లానే మనం ఏదైతే నిత్యావసరమైన ఫుడ్ మీరు తీసుకుంటున్న ఫుడ్ సరైన ఫుడ్ కాబట్టి మీకు హెల్త్ పాడైపోయి మొత్తం భారతదేశంలో వారికి చూసిన క్యాన్సర్ ఎలా డెవలప్ అవుతా ఉందో. కాబట్టి ఫుడ్ కూడా కంట్రోల్ చేయాలి. అది విద్యార్థులు కూడా పల్లెలకు వెళ్ళాలని చెప్పి నేను చేస్తా ఉన్నాను. ఈ ఈకో క్లబ్స్ యొక్క మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా ఆయన గౌరవ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి శాఖ మేడకి మరియు రామారావు సార్కి ఇక్కడ ఉన్న సైన్స్ టీచర్లు మరియు మిగతా టీచర్లు అందరికీ కూడా నా తరఫున నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై వచ్చి ఇలాంటి సంచలన వాడాలి మనం చెప్పి దాదాపు 500 సంవత్సరాల మనం వ్యాక్సిన్ మనం పుట్టడం జరిగింది. మనకి ముఖ్యంగా మన టీచర్లందరూ కూడా సహకరించారు. అలానే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు చూసాం చాలా మంది బ్యాగులు ఫుడ్ పంపించారు. వాళ్ళకి కూడా నమస్కరిస్తాం. మనం కూడా మన స్కూల్లో మ్యాక్సిమం పర్యావరణం కాపాడడానికి కావాల్సిన ఆవశ్యకత వచ్చింది కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులు చెప్పండి, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ వాళ్ళని మిగతా దగ్గర దాన్ని నిర్మూలించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.